ఆ తండ్రి కొడుకులు ప్రజల్లోకి చాలా లోతుగా చొచ్చుకెళ్లారు. పార్టీ అధిష్టానం కూడా ఊహించని విధంగా పర్ఫార్మెన్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ప్రతిష్టను పెంచారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇలాకాలో వణుకు పుట్టించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు చూరగొన్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ సమయంలో మళ్లీ వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. ఏఐసీసీ పెద్దల దృష్టిని తమ వైపు తిప్పుకోవడమే కాక తెలంగాణ రాజకీయాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు. దీంతో మైనంపల్లి రోహిత్ కు రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఖచ్చితంగా చోటు దక్కుతుంది అన్న అంచనాలు జోరుగా నడుస్తున్నాయి. మైనంపల్లి రోహిత్ చాలా చిన్న వయసులోనే అనూహ్యంగా రాణించాడు. తక్కువ వయసులోనే రోగుల నాడి తెలుసుకోవటంలో పర్ఫెక్షన్ సాధించాడు. అచ్చమైన హైదరాబాదీ అయిన రోహిత్ ఎంబీబీఎస్ పూర్తి చేసి అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా 2 గోల్డ్ మెడల్స్ అందుకున్నాడు. అయితే స్టెథోస్కోప్ పడితే ఒక్క రోగి వరకు న్యాయం చేయగలమేమో కానీ ప్రజాసేవ చేస్తే యావత్ సమాజానికే మెరుగైన దారి చూపించొచ్చన్న ఆలోచన కలిగిందా కుర్రాడికి. ఈ క్రమంలో సామాజిక స్వచ్ఛంద సేవ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించిన మైనంపల్లి రోహిత్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మెదక్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలైన పద్మా దేవేందర్ రెడ్డిని మట్టి కరిపించారు. బీఆర్ఎస్ నేతల అంచనాలను తలకిందులు చేశారు. ఆ గెలుపుతో కాంగ్రెస్ జాబితాలో యువ కిషోరమై అందరి దృష్టిని ఆకర్షిస్తుండటం విశేషం.